ఇక మిగతా రాశి 9వ రాశి ధనుర్రాశి. ధనుర్రాశి యొక్క నక్షత్రాలను చూడగా మూల, పూర్వాషాఢ పరిపూర్ణంగా 4 పాదములు, ఇంకొక పాదం కూడా ఉత్తరాషాఢ నుంచి కలుస్తుంది. వీరి యొక్క విధానాన్ని చూస్తే వీరికి రాజపూజ్యోమానాలు, ఆదాయ వ్యయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ సంవత్సరం. 11 ఆదాయం, 5 మాత్రమే వ్యయం. ఇక రాజపూజ్యోమానం 7 రాజపూజ్యం, 5 అవమానము. ఈ రాశివారి యొక్క స్థితిని చూడగా తృతీయంలో శనీశ్వరుడు, చతుర్థంలో రాహు, పంచమంలో బృహస్పతి, పంచమం నుండి షష్ఠానికి ఇప్పుడు వెళ్తాడు. ఇక ఆర్థికంగా కొంత ఆదావ్యయాలు బాగున్నప్పటికీ అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బృహస్పతి ఆయనకు మారడం చేత, షష్ఠ స్థానంలో మారడం చేత అనుకోనటువంటి వ్యయ ప్రయాసాలు ఎక్కువగా అవుతాయి. బృహస్పతి ద్వారా వచ్చేటువంటి వ్యయ ప్రయాసాలు ఒక సన్మార్గపూరితమైనటువంటి వ్యయాలుగా మారడానికి అవకాశం. ఆరోగ్యం చాలా సమకూరుతుంది. తృతీయంలో శనీశ్వరుడు కాబట్టి, చతుర్థంలో రాహు ఉండడం చేత కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం. మీరు కూడా దూర ప్రాంతాలకు అనవసరంగా వెళ్ళడం పనికిరాదు. ఇక కొన్ని దృష్టి దోషాలనేటువంటివి కలుగుతాయి. ఖడ్గమాల అట్లాంటి స్తోత్రాలనేటువంటిది చదువుకోవడం చేత ఆ యొక్క ఇబ్బందులు అనేటువంటివి పోతాయి. మీరు కూడా కొత్త వ్యాపారాదులు, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలించేటువంటి కాలమే. కొత్త వ్యాపారాదులు కూడా ప్రారంభం చేస్తారు వారు. కనుక ఇందాక చెప్పిన మాదిరిగా మీరు ఖడ్గమాల స్తోత్రాలన్నీ చదువుకుని ఈ సంవత్సరంలో శుభకరమైన ఫలితాన్ని పొందండి.